సో ఈ అటుకులని ఒక బౌల్లో తీసుకొని ఇందులో మనం పెరుగు వేసేసి కొంచెం సేపు నానబెట్టుకుందాం. దీంతో పాటు సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఘాటుకి కొంచెం అంత కొత్తిమీర, కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. కరివేపాకుని నేను ఇలా సన్నగా కట్ చేసేస్తాను. కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసి దాన్ని కూడా వేసే లోపల దాకా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఇది నానాలి. ఉల్లిపాయలు మనం వేసుకున్నాం అనుకోండి, ఆ లోపల కొంచెం మాయిశ్చర్ క్రియేట్ చేసి ఫ్రై అయినప్పుడు మనకి భలేగా ఉంటుంది. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. కొంచెం అంత ఉప్పు, ఈ వడలకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు కరెక్ట్గా ఉంటేనే వడలు ఫ్రై అయినప్పుడు పక్కింటి వీధి దాకా మనకి స్మెల్ వస్తుంది. ఇవన్నీ వేసేసి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలిపేసుకోండి. 10 నిమిషాల పాటు మనం ఇలా కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు సోకై అటుకులు ఆ తేమని పీల్చుకొని మనకి సాఫ్ట్గా అవుతాయి. మన అటుకులని దాంట్లో కావాలంటే కొంచెం తేమ కూడా వేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం వడ దగ్గరకు వచ్చేద్దాం. అటుకులు మరీ తక్కువ సోక్ అవుతే అవి గట్టిగా రబ్బర్లా వస్తాయి, మరీ ఎక్కువ సాఫ్ట్ అయితే దాంట్లో గుజ్జులా అవుతాయి. అలా కాకుండా మనం ఒక 5-6 నిమిషాల పాటు ఆ పెరుగులో మనం సోక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా తీసుకుంటే అన్నీ పర్ఫెక్ట్, చేత్తో ఇలా నలిగిపోతుంది అని చెప్పేసి దీన్ని ఎక్కువగా కలపకండి. మనము ఆ మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు లైట్గా దీంట్లో ఇలా చేసుకోండి. మనకి తెలిసిపోతుంది. ఒకవేళ ఇంకా కొంచెం తేమ కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తేమ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మన వడ మిశ్రమంలో కొంచెం అంత నీళ్లు వేసుకోండి, దీన్ని ఇలా కలిపేసుకోండి. సో ఇప్పుడు ఈ మిశ్రమం నేను వడల్లా వేయడానికి పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఇక్కడ నేను చేసే మ్యాజిక్ చెప్పాను కదా, శనగపిండి చాలామంది వాడుతూ ఉంటారు, కానీ మైదా పిండితోటి ఎలా నేను చేస్తానో చూడండి. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా పైన పిండి జల్లుకోండి. అలాగే మనం సోడా, అయితే సోడా కూడా మరీ ఎక్కువ వేయకూడదు. మన అటుకులు ఎక్కువసేపు నానినా నూనె పీల్చుకుంటుంది, సోడా ఎక్కువైనా పీల్చుకుంటుంది. నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఈజీగా పర్ఫెక్ట్గా రావడం కోసం, అంతే. వేసి ఉప్పు కూడా ముందే వేసా, మరి కొంచెం లైట్గా వేసేసి దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక లైట్ ఏరియేషన్లా వస్తుంది ఈ మిశ్రమం. ఇంకా కావాలంటే ఆ నీళ్ళని మనము మరీ సాఫ్ట్ వడల్లా కాదు, మనం చేత్తో చేసుకునే వడల్లా రావడం కోసం మరి కొంచెం నీళ్ళని పోసేసి అడ్జస్ట్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ నీళ్లు ఎక్కువ అవుతే మన వడలు నూనె పీల్చుకుంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకొని ఆ వడలు చేసుకోవడానికి మిశ్రమం రెడీ. వడలు మనం వేసుకునేటప్పుడు మీకు చిల్లు గారెల్లా కావాలంటే చిల్లు గారెల్లా కూడా చేసుకోవచ్చు. మనం వేసేటప్పుడు జాగ్రత్త వహించండి. లేదనుకోండి, మనకి ఫ్లాట్గా ఉన్నా పర్లేదు అనుకుంటే ఫ్లాట్గా చేయండి. మనకి ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి మనకి పర్ఫెక్ట్. ఆహా, చూసారా, అటుకులు పడున్నాయి. మీ అందరికీ నాకు తెలుసు, ప్రతి ఇంట్లో అటుకులు పడే ఉంటాయి. ఈ షో చూడగానే తప్పకుండా మీలో ఆ ఉత్సాహం వచ్చి ఆ అటుకుల్ని తీసి మళ్ళీ వడల రూపంలో మీరు వడ్డిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వడలు ప్రెస్ చేసేటప్పుడు మరీ ఎక్కువ ప్రెస్ చేయకండి, దాంట్లో కొంచెం గాలి ఉండాలి. అప్పుడే మన గారెలు మనకి చక్కగా పర్ఫెక్ట్గా అవి తినడానికి స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి, ఇది మసాలా వడలా కాదు, మామూలు మీద వడలా సాఫ్ట్గా లోపల బయట కరకరలాడుతూ ఉండాలి. ఈ మంచి కలర్ వచ్చిన తర్వాత వేడివేడిగా ఎలా వడ్డించుకోవాలో చూద్దాం. వడలు సూపర్ వడలు, అటుకులతోటి సింపుల్ వడలు రెడీగా అయిపోయాయి. చూడండి ఎంతో పర్ఫెక్ట్. ఆ నూనె ఎక్స్ట్రా రాకుండా మనం 1 నిమిషం ఆగుదాం, లేకపోతే ఇట్లా పేపర్ టవల్ మీద తీసేసుకోండి. మనకి వడలు లైట్గా పైన కరకరలాడుతూ, మనం ఇక్కడ 2 విధాలుగా చూపించాను చూడండి. ఇక్కడ వడలేమో మామూలుగా మనం వేసుకునే వడలు, అలా కాకుండా మనకి నచ్చిన షేపుల్లో కూడా వేసుకోవచ్చు. అలాగే చిట్టిగా కూడా ఇలా వేసుకోవచ్చు. అయితే ఇది కేవలం బ్రేక్ఫాస్ట్లో తినడానికే కాదు, సాయంత్రం పూట
అలా ఇన్స్టెంట్గా మనం ఏదైనా స్నాక్స్లా తినడానికి కూడా మనం అటుకులతోటి వేసుకోవచ్చు. అటుకుల వడ దీన్ని తయారు చేయడానికి ముందుగా బౌల్లో అటుకులు తీసుకొని దాంట్లో కావలసినంత పెరుగు, సన్నగా కట్ చేసిన అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఆకు, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి తగినంత నీళ్లు కూడా జల్లి ఆ మిక్స్చర్ ని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం అంత మైదా పిండి అలాగే కొంచెం సోడా కూడా వేసి ఆ మిశ్రమాన్ని పర్ఫెక్ట్ గా కలుపుకొని చిన్న చిన్న వడలు వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.